సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ఆదివారం నట్టు విడుచు కూడికలో మనం చేరవేస్తుండగా మన ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుని ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను తలపోసుకుంటూ ఆయన ద్వారా దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి దేవునికి మన ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం అర్పిస్తున్నాం. నట్టు విడుచు కూడిక ప్రభువును జ్ఞాపకం చేసుకునే కూడిక, ఆయనను ఘనపరిచి హెచ్చించి ఆయన నామాన్ని గొప్ప చేసే కూడిక, ఆయన శిలువ శ్రమలను ప్రత్యేకంగా ధ్యానించే కూడిక అని ఎరిగిన వారమై క్రీస్తు యేసు రక్తము చేత విమోచించబడిన ప్రజలముగా ప్రతి ఆదివారం మనం చేరవస్తున్నాం, ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయకరంగా 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం, బుక్ ఆఫ్ 2 శామ్యూయల్ చాప్టర్ 22 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. యెహోవా తను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడు ఇట్లనెను: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టితిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొల్లు వలె భక్తిహీనుడు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవుని ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణకెను. ఆయన కోపింపగా అవి కంపించెను. అలాగే 17వ వచనం కూడా, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసెను. 21 కూడా, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వం బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చెను. 25 కావున నేను నిర్దోషినయునుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. అలాగే చివరిగా 49వ వచనంలో 2వ సమూయేలు 22:49, ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయములో ఇది ప్రత్యేకమైన గీత వాక్యములు దావీదు చెప్పి యెహోవాను స్తోత్రించాడు. యెహోవా దావీదును సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున ఈ గీత వాక్యములు వ్రాసాడని మనం చూస్తున్నాం. ఇదే కీర్తన గీత వాక్యములు కీర్తన 19లో కూడా మనం చూస్తాం. అదే దీని యొక్క భాగాన్ని, ఈ కీర్తన అక్కడ కూడా మనం తిరిగి పునరావృతం చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు సౌలు చేత తరమబడ్డాడు, శత్రులందరి చేత తరమబడ్డాడు. కానీ ఆశ్చర్యరీతిగా దేవుని చేతి నుంచి తప్పించబడ్డాడు. దావీదు యొక్క నీతి, దావీదు యొక్క నిర్దోషత్వము, దావీదు యొక్క యథార్థత, దావీదు యొక్క మంచితనము, ఇవన్నీ దావీదును అన్నిటిని బట్టి దేవుడు దావీదును
సౌలు వంటి శత్రువు చేతుల నుంచి, మరి శత్రువులందరి చేతుల నుంచి తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు ఇది మెస్సియా కీర్తనగా మనం చూడవచ్చు. 18వ కీర్తనలో మనం చూస్తే ఇదే మాకు అక్కడ ఉంది. ఇందులో మెస్సియా కీర్తన అనగా మన ప్రభువైన యేసు క్రీస్తును చూస్తున్నాం. సఫరింగ్ విక్టోరియస్, ఆయన శ్రమ పెట్టబడినవాడు, అలాగే విజయమొందినవాడు, జయమొందినవాడు. వి సీ ఎ సఫరింగ్ లార్డ్ అండ్ ఎ విక్టోరియస్ లార్డ్. ఈ కీర్తనలో దావీదు మొదటి సమూయేలు 2వ సమూయేలు 22లో కానీ కీర్తన 18లో కానీ దావీదు ఆయన శ్రమ పొందినవాడు, అలాగే జయమొందినవాడుగా మనం చూస్తున్నాం. కానీ ఇతడు నీతిపరుడు లేక నీతిమంతుడు, నిర్దోషి, అయినా శ్రమ పొందాడు అని మనం చూస్తున్నాం ఈ కీర్తనలో. దావీదు మన ప్రభువుకు పోలికగా ఉన్నాడు. దావీదు శత్రువు చేత తరుమబడినవాడు, సౌలు చేత చంపబడవలసిన వాడు, లేక చంపడానికి ప్రయత్నం చేయబడినవాడు, బలాత్కారుల చేత బాధించబడినవాడు, మృత్యువును చూచినవాడు, మృత్యు యొక్క అలలు అన్నాడు. అలాగే పాతాళ పాశములు చుట్టుకున్నప్పుడు బాధపడినవాడు, మరణపు ఉరులు గుండా ఆయన వెళ్ళినవాడు దావీదు తన కీర్తన రాస్తున్నాడు. దావీదు యొక్క అనుభవాలు ఇలాగుండగా, ఈ దావీదు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అనుభవాలను ప్రవచనానుసారంగా ఆత్మ ప్రేరేపణ చేత వాటిని బయలుపరిచాడు. దావీదులో మనం చూస్తున్న ప్రభు యొక్క అనుభవాలు మనం చూస్తున్నాం. దావీదు శత్రువు చేత తరుమబడినవాడు. సాతాను లేక సౌలు శరీరానుసారి అభిషేకించబడిన వాడైనా కానీ శరీరానుసారిగా ప్రవర్తించిన వాడు, దావీదు పట్ల అసూయ కలిగి, దావీదు పట్ల ఈర్ష్య, పగ కలిగి, దావీదును చంపాలని, దావీదును అంతమొందించాలని మరి ప్రయత్నం చేసిన వాడు. దావీదు గొల్యాతును చంపుడు ద్వారా దావీదును అనేక మంది స్త్రీలు దావీదును పొగడుతుండగా, దావీదును ప్రశంసిస్తుండగా అది విని ఓర్వలేని తరంతో దావీదు పట్ల పగబడ్డాడు, అసూయపడ్డాడు, దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. అలాగే దావీదుకు అనేక మంది శత్రువులు కూడా ఉన్నారు, వారు కూడా ఆయనను చంపాలని ప్రయత్నం చేశారు. దావీదు దాదాపుగా మరణపు అంచుల వరకు వెళ్ళాడు దావీదు. అలాగే పాతాళ పాశములు ఆ దావీదును చుట్టుకున్నట్లుగా అనుభవం గుండా వెళ్ళాడు. మరణపు ఉరుడు ఆయనను చుట్టుకున్నట్లుగా దావీదు అనుభవించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ అనుభవాల గుండా వెళ్ళిన వాడు. సౌలు వంటి సాతాను చేత దావీదు లేక మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తరుమబడ్డాడు, శత్రువు చేత తరుమబడ్డాడు. సాతాను ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినం మొదలుకొని ఆయన ప్రభువు జన్మించింది మొదలుకొని సాతాను ఆయనను సంహరించాలని ప్రయత్నం చేశాడు. సాతాను కన్యమరియ గర్భములో ప్రభు ప్రవేశించినప్పుడే యోసేపుకు హృదయములో మరియను విడనాడాలని తలంపు కలిగించిన వాడు. తదుపరి ఆయన జన్మించినప్పుడు హేరోదు 2 సంవత్సరాల వయసులో హేరోదు చేత సంహరించబడాలని ప్రయత్నం చేశాడు. ఆ తదుపరి ఐగుప్తుకు వెళ్ళారు, తిరిగి వచ్చారు. అలాగున ఆయన జీవించిన కాలమంతా 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో శాస్త్రులు, పరిసయ్యులు, యూదుల పెద్దల చేత ఆయనను చంపించాలని సాతాను ప్రయత్నం చేశాడు. వాళ్ళు రాళ్ళురువు చంపాలని, కొండపేట నుంచి కింద పడద్రోయాలని ఆయనను వారు ప్రయత్నం చేశారు. సిలువకు వెళ్లకుండా ప్రయత్నం చేశాడు. ఎందుకనగా సిలువకు వెళితే రక్షణ కార్యము సంపూర్ణమవుతుంది. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని లోకాన్ని పంపించిన ఉద్దేశము
మానవాళికి పాప పరిహారం కోసము, తద్వారా క్షమాపణ జరిగించిన కోసం సిలువలో తన కుమారుని వధించాలని ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన ప్రణాళిక రచించాడు. ఆ ప్రణాళిక రద్దు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తును సిలువకు వెళ్లకుండా సాతాను శతవిధాలా ప్రయత్నించాడు. చివరికి సిలువలో వేలాడుతుండగా కూడా దిగిరమ్ము అని ఆయనను మనుషుల చేత, దారిన పోవారి చేత, ఒక దొంగ చేత ఆయనను సవాలు చేశాడు. తద్వారా ఆయన దిగి వస్తే మనుషుల యొక్క రక్షణ కార్యము నెరవేరదనేది సాతాను యొక్క అది చెడ్డ ఉద్దేశం. సాతానుకు యేసుక్రీస్తు ప్రభు సిలువకు వెళ్ళడం అది ఇష్టమైంది కాదు. దావీదును సౌలు తరిమాడు. అలాగే శత్రువులు ఆయన తరిమారు. మన ప్రభువైన యేసుక్రీస్తును కూడా 3.5 సంవత్సరాల పరిచర్యలో, బహిరంగ పరిచర్యలో యూదులు, శాస్త్రులు, పెద్దలు, పరిసయ్యులు ఆయనను బహుగా తరిమినట్లుగా మనం చూస్తున్నాం. సాతాను చేత వారు ప్రేరేపించబడి ప్రభును వారు ఆ విధంగా తరిమినట్లుగా మనం చూస్తున్నాం. బలాత్కారుల చేత బాధింపబడిన వాడుగా చూస్తున్నాం. 22వ కీర్తనలో మనం చూస్తున్నాం, వారు బలాత్కారంగా ఆయన పట్టుకున్నారు, బలవంతంగా ఆయన పట్టుకున్నారు గెత్సేమనే తోటలో. ఆ తర్వాత గొలుసుల చేత ఆయన కట్టారు, బంధించారు, ఈడ్చుకుంటూ యెరూషలేము వీధుల్లో ఆయన తీసుకుని వెళ్ళారు. ఆయన బలాత్కారులు ఆయన చుట్టుకున్నారు. 22వ కీర్తన చూస్తే 22వ కీర్తన 12లో వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి, చీల్చుచును గర్జించుచు నుండు సింహములే వారు నోళ్లు తెరచున్నారు, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను అన్నాడు. అలాగే కుక్కలను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు అని అంటున్నాడు. అలాగే కుక్కల బలము, ఖడ్గము నుండి నా ప్రాణము అన్నాడు. కుక్కల బలము, సింహములు, గురుపోతులు, ఆ బలాత్కారులు ఆయనను బాధించారు. ఆ బలవంతులు, ఆ క్రూరులు, దుర్మార్గులు ఆయనను బాధించారు. క్రీస్తు యేసు ప్రభు మన యొక్క రక్షణార్థమై, మానవ జాతి పాప పరిహారం కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడ్డం కోసంగా ఆయన సౌలు చేత తరంబడ్డాడు, శత్రువుల చేత తరంబడ్డాడు, బలాత్కారుల చేత బాధింపబడిన వాడుగా మనం చూస్తున్నాం. అంతమాత్రమే కాదు, 2 సమూయేలు 22లో అక్కడ ఆయన మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగా అన్నాడు. మృత్యువు యొక్క అలలు చుట్టుకున్నాయి దావీదును. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణమును రుచి చూచిన వాడు. దావీదు మరణించలేదు, కానీ మన ప్రభువు మరణించాడు. మనందరి కొరకై, ప్రతి మనిషిని కొరకై ఆయన మరణమును రుచి చూచాడు. మరణ వేదనలు అనుభవించాడు. మరణపు ఉరులు అన్నాడు. మరణపు ఉరులు, పాతాళపు పాశములు ఆయనను అరికట్టాయి. మరణపు ఉరులు ఆయన ఆవరించాయి. మరణపు వేదన ఆయన భరించాడు. అలాగున మన ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క పాపాలకు పరిహారార్థమైన బలిగా అర్పించబడ్డం కోసంగా దావీదు పోలికలో ఆయన మన నిమిత్తమై సాతాను చేత, శత్రుల చేత తరుమబడి, బాధించబడి మరణమును రుచి చూచాడు. పాతాళ పాశములు ఆయన చుట్టుకున్నాయి. మరణపు వేదనలు ఆయన ఆవరించాయి. ఆయన మన నిమిత్తమే చేసిన లేక అనుభవించిన అఘోరమైన కార్యాలు, ఘోరమైన హింసలు, శ్రమలు మనం గమనిస్తున్నాం. ఈ శ్రమలన్నీ మన కొరికే. ఆ తర్వాత ఆయన 7వ వచనం చూస్తే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవుని ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో జొచ్చెను అని అన్నాడు. ఆయన శ్రమ పెట్టబడుతున్నప్పుడు దేవుడు మౌనముగా ఉన్నాడు. చివరికి సిలువలో ఆయన, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నీవు నాకేలా దూరంగా ఉన్నావు, నీవెందుకు చెవులు మూసుకుని ఉన్నావు, నా మొర ఆలకించగా నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరంగా ఉన్నావు అని కేకలు వేసిన ఆయన మొర్రను తండ్రి విన్నవాడు కాడు. సిలువలో తండ్రి తన కుమారుని యొక్క మొర్ర విన్నవాడు కాడు. ఎందుకనగా
తన కుమారుని సిలువలో వధించుట, నలుగొట్టుట, సిలువలో మన కొరకు పాప పరిహారార్థ బలిగా చేయుట, అది తండ్రి యొక్క చిత్తము. ఆ చిత్తానికి సంపూర్ణంగా విధేయుడైన తన కుమారుని సిలువలో ఆయన చేయి విడిచాడు. ఆయన మొరను ఆయన విన్నవాడు కాడు. ఆయన మొర విని, తన కుమారుని మొర విని తండ్రి హృదయం కరిగిపోయి ఆయన శిలువ నుంచి దింపి ఉంటే మానవ జాతికి రక్షణ లభించేది కాదు, ప్రాయశ్చిత్తం జరిగేది కాదు, పాప పరిహారం కూడా జరిగేది కాదు, పాప క్షమాపణకు వీలుండేది కాదు. అందుకే ఆయన చెవులు మూసుకున్నాడు. కానీ ఆయన సమాధి చేయబడి పాతాళములో ఆయన ఉండగా, ఆ పరిశుద్ధుని నీవు పాతాళములో నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీవు అన్నాడు. ఆ పాతాళంలో ఉండగా కుమారుడు తండ్రికి చేసిన మొరను తండ్రి విని ఆలకించాడు. అది ఆయన చెవులలో జొచ్చెను. శిలువ పైన శ్రమ పడుతుండగా, శిలువ పైన ఆయన వేదన అనుభవిస్తుండగా, అప్పుడు తండ్రికి చేసిన మొరను ఆయన విన్నవాడు కాదు, చెవులు మూసుకున్నవాడు కాదు. ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని శిలువ పైన సంపూర్ణంగా నెరవేర్చి సమాప్తమాయనని కేక వేశాడు, తండ్రి తన కుమారుడు పాతాళములో మొరపెట్టగా ఆ మొరను ఆలకించాడు. ఆ మొరకు సమాధానం ఇచ్చాడు. ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. ఎందుకనగా కుమారుడు తన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి రక్షణ కార్యాన్ని సమాప్తము చేశాడు. తదుపరి మాత్రమే తండ్రి తన కుమారుని మొర్ర విన్నాడు. 3 దినములు ఆ సమాధిలో ఉన్నాడు. తండ్రికి మొర పెట్టాడు. బహుశా మొరలో, తండ్రి నేను నీ చిత్తాన్ని నెరవేర్చాను, నీ రక్షణ కార్యాన్ని పూర్తి చేశాను, నీకు విధేయత చూపించాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను విడిపించు, ఈ మరణపు వేదన తొలగించు అని బహుశా ప్రార్థన చేసి ఉండగా ఆ మొర తండ్రి చెవులలో జొచ్చెను అని మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో కుమారుడు ఎప్పుడైతే తండ్రికి మొర పెట్టాడో, ప్రార్థన చేశాడో, ఆ మొర తండ్రి యొక్క చెవులలో జొచ్చెను. ఆ మొర్ర విన్న తండ్రి మౌనముగా ఉండక ఆయనను మరణపు వేదనలు తొలగించి వెలుపటికి తీసుకుని వచ్చాడు, లేపాడు. 2వ అధ్యాయము అపోస్తల కార్యం 2వ అధ్యాయం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని మనం చూస్తున్నాం. 27వ వచనంలో, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నీ నాకు జీవమార్గములు తెలిపితివి అని అంటున్నాడు. అలాగే 31వ వచనంలో, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. యేసును దేవుడు లేపును, దీనికి మేమందరము సాక్షులము అని అన్నాడు. దీనికి మేమందరము సాక్షులు. యేసును దేవుడు లేపెను అన్నాడు. మరణ వేదనలు తొలగించి దేవుడు లేపాడు. ఏ క్రీస్తునైతే, ఏ ప్రభువునైతే దుష్టులు బంధించి సిలువకు అప్పగించారు, ఆయన మరణ వేదనలు పొందుతుండగా, ఆ మరణ వేదన పొందుతున్నప్పుడు ఆ పాతాళం నుండి ఆయన మొర్ర పెట్టగా, ఆ మొర్ర విన్న తండ్రి తన కుమారుని మరణ వేదనలు తొలగించి పాతాళము నుంచి, సమాధి నుంచి ఆయన తిరిగి లేపినట్లుగా మనం చూస్తున్నాం. 22వ అధ్యాయము 2వ సమయంలో 8వ వచనంలో, అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెనన్నాడు. పాతాళం నుంచి కుమారుడు మొర్ర పెట్టినప్పుడు జరిగిన గంభీరమైన సంఘటన, పరలోకము పాతాళము కంపించాయి.
కుమారుడు సిలువ వేయబడుతున్నప్పుడు అన్యాయంగా తీర్పు తీర్చబడుతున్నప్పుడు పరలోకములో మౌనము మనం చూస్తున్నాం. పరలోకంలో ఎటువంటి ప్రతిస్పందన లేదు ఆయన చేసిన మొరకు. కానీ పాతాళములో ఆయన మొరపెట్టినప్పుడు భూమి అదిరెను అని చూస్తున్నాం. భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను అంటున్నాడు. పాతాళములో మరి ప్రభువు చేసిన మొర్ర, దానికి ప్రతిస్పందనగా భూమి కంపించెను, భూకంపము కలిగెను. మనం చూస్తున్నాం 28వ అధ్యాయము మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 28:2లో, ఇదిగో ప్రభు దూత పరలోకమును దిగి వచ్చి రాయి పొల్లించి దాని మీద కూర్చునెను, అప్పుడు మహాభూకంపము కలిగెను అని మనం చూస్తున్నాం. మహాభూకంపము కలిగెను. క్రీస్తు యేసు ప్రభు మరణించినప్పుడు కూడా భూకంపం కలిగింది. 51వ వచనంలో, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. అలాగే ఆయన పాతాళంలో నుంచి మొర్ర పెట్టినప్పుడు భూమి కంపించెను, భయంకరమైన భూకంపం కలిగింది. అలాగే పరమండలపు పునాదులు అదిరెను అన్నాడు. పరమండలపు పునాదులు అదిరాయి. ఆయన మొర్ర ఎంత గొప్పది! ఆయన మొర్ర, ఆ విజయపు కేక, ద క్రై ఆఫ్ విక్టరీ, ఆయన విజయపు కేక వేశాడు. విశ్వమంతా అదిరింది, విశ్వమంతా కంపించినట్లుగా మనం చూస్తున్నాం. భూమి అదిరెను, కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను అని అన్నాడు. ఆయన కోపింపగా అవి కంపించను, అనగా దేవుడు కోపించాడు. ఆయన కోపం, దేవుడు తండ్రి కోపించగా అవన్నీ భూమి కంపించెను, పునాదులు, పరమండల పునాదులు వణికెను అని చూస్తున్నాం. తద్వారా తన కుమారుడైన యేసుక్రీస్తును తండ్రి మృతుల్లో నుంచి లేపాడు అని చూస్తున్నాం. అది విజయపు కేక, అది విజయపు ఆర్తనాదం. ఆయనను, తన కుమారుని తండ్రి మృతుల్లో నుంచి లేపాడు. లేపిన ఆయన కుమారుని చూడండి 17వ వచనంలో, 2వ సమూయేలు 22:17లో, భూమి పునాదులు బయలుపడినన్నాడు, ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకుని మహా జలరాశుల నుండి తీసెను అని అన్నాడు. దేవుడు తన కుమారుని శిలువకు అప్పగించాడు. దుష్టులు, దుర్మార్గులు, బలాత్కారులు ఆయనపై చేసిన దౌర్జన్యాన్ని బట్టి, ఆయనను పై చేసిన బలాత్కారాన్ని బట్టి, ఆయనను హింసించిన దాన్ని బట్టి ఆయన కోపించాడు. ఆయన ప్రణాళికలో ఆయన శిలువ మరణము ఉన్నప్పటికీ అత్యంత క్రూరంగా వారు ఆయనను హింసించారు. ఆయన కోపించి ఆయన వారి యొక్క నాసికారంధంలో నుంచి శ్వాస వడిగా వెలుగు ఆయన గద్దించాడు, కోపించాడు, గద్దించాడు. భూమి పునాదులు బయలుపడ్డాయి. ఉన్నత స్థలంలో ఉన్న ఆయన తన కుమారుని చేయి పట్టుకుని జలరాశులలో నుండి, మహాజలరాశుల నుండి ఆయన పైకి తీశాడు. పునరుద్ధానాన్ని సూచించే మాటగా ఇది మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన కారణం చెప్పాడు 21వ వచనంలో, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. 25లో, కావున నేను నిర్దోషినైనట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చన్నాడు. తండ్రి తన కుమారుని మృతుల్లోంచి లేపడానికి కారణం చెప్తున్నాడు. నా నీతిని బట్టి, నా నిర్దోషత్వాన్ని బట్టి, నా చేతుల నిర్దోషత్వం బట్టి నేను నిర్దోషినుడు చూచి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెనన్నాడు. మృతుల్లో నుంచి తండ్రి తన కుమారుని లేపడానికి కారణము, తన కుమారుడు నీతిమంతుడైన సేవకుడిగా
ఆ నీతి గల ప్రభు, నీతిమంతుడైన తన కుమారుడు తన యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. మృతుల్లోంచి ఆయనను లేపాడు. ఆయన నీతిని బట్టి, నిర్దోషత్వాన్ని బట్టి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నీతి గలవాడు, నిర్దోషి. ఆయన నీతిమంతుడు, నిర్దోషి. ఆయనను శ్రమనొందాడు, కానీ జయమొందాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రమనొంది జయమొందిన నీతిమంతుడైన నిర్దోషి. ఆయన శ్రమ పొందడానికి ఏ హేతు లేదు, కానీ ఆయన నీతిమంతుడు, నిర్దోషి అయినా కానీ శ్రమ పెట్టబడ్డాడు. ఎందుకంటే అనీతిమంతులమైన మనలను దేవుని ఎదుగు తెచ్చుటకు నీతిమంతుడైన క్రీస్తు యేసు మన కొరకు శ్రమ పెట్టబడెను అని మనం చూస్తున్నాం. 1 పేతురు 3:18 అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శ్రమ పెట్టబడ్డాడు. చెడ్డవిడ్చు కూడికలో మనం చేరి వస్తుండగా అనీతిమంతులుగా ఉన్న మన కొరకై శ్రమ పెట్టబడిన నీతిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శత్రువుల చేత తరమబడ్డాడు, బలత్కారుల చేత బాధించబడ్డాడు, మరణమును మృత్యువును రుచూచినవాడు, పాతాళపు పాశముల చేత బంధించబడినవాడు, మరణపు ఉరుల చేత చుట్టబడినవాడు, మరణ వేదనలు పొందినవాడు. ఇవన్నీ మన కొరకే అని జ్ఞాపకం చేసుకుందాం. అట్టి ఆయనను తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క నీతిని బట్టి, నిర్దోషత్వాన్ని బట్టి, అలాగే ఆయన నిర్దోషినుడు చూచి చేతుల యొక్క నిర్దోషత్వాన్ని బట్టి ప్రతిఫలం ఇచ్చాడు. మృతుల్లోంచి ఆయన లేపాడు. అంత మాత్రమే కాదు, లేపినవాడు ఆయనను హెచ్చించాడు అని చూస్తున్నాం. 2 సమూయేలు 22:49 ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు అన్నాడు. నీవు నన్ను హెచ్చించుదువు, నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. తండ్రి తన కుమారుని బలాత్కారుల చేతుల నుంచి విడిపించడం మాత్రమే కాక, మరణ వేదనలు తొలగించడం మాత్రమే కాక, పాతాళపు పాశము నుంచి తొలగించడం మాత్రమే కాక, ఆయన తన కుమారుని మృతులో నుంచి లేపుట మాత్రమే కాక, మహాజలరాశిలో నుంచి ఆయనను పైకి తీయడం మాత్రమే కాక, తన కుమారుని ఆయన ఎంతో ఎత్తుగా హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. తన కుమారుడు తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ప్రణాళికను సంపూర్ణంగా నెరవేర్చి సమాప్తం చేసిన దానికి ప్రతిఫలముగా ఆయన ఇచ్చిన బహుమానం, ప్రతిఫలము లేక సన్మానం ఏంటంటే, ఎంతో ఎత్తుగా తన కుమారుని ఆయన హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 1:20-21 ఎఫెసీ పత్రిక 1:20-21 వచనాల్లో మనం చూస్తున్నాం. ఆయన ఆ బలాతిశయము చేత అని అంటున్నాడు. తండ్రి తన కుమారుని తన యొక్క బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా నందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఆయన ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి తన కుమారుని హెచ్చించిన విధానం, కుమారుడు తన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. తద్వారా ఆయనకి నీతిని బట్టి, నిర్దోషత్వాన్ని బట్టి తగిన ప్రతిఫలం ఇచ్చాడు, అనగా ఆయన హెచ్చించి ఘనపరిచాడు. ఫిలిప్పీ 2:9-10 చూస్తున్నాం. ఆయన శిలువ మరణం పొందాడు. తద్వారా ప్రతి నామము కంటే ప్రతి నాలుక ఆయన నామను ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన వంగాలని, అన్నిటికంటే ఆయన హెచ్చించాడు, హెచ్చుగా చేశాడు. హెబ్రీ పత్రిక 1:3-4 కూడా చూస్తున్నాం. ఆయన హెచ్చించి తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకునను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చూస్తున్నాం.
ఆ, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను, వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండ కూర్చుండెను అని చూస్తున్నాం. దేవుడు తన కుమారునికి ఇచ్చిన ప్రతిఫలం ఎంత గొప్పది. ఆయన హెచ్చించబడ్డాడు, మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన మనం చూస్తున్నాం. దావీదును శ్రమలోని తప్పించి ఇశ్రాయేలుకు రాజుగా హెచ్చించాడు దేవుడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తును శ్రమలలో నుంచి తప్పించి మరణ వేదన తొలగించి పాతాళ పాశములు ఆయన విడిపించి మరణపు డురులు ఆయన తొలగించి మృతుల్లో నుంచి ఆయన లేపి హెచ్చించి సమస్తం మీద ఆయన అధికారిగా ఉంచాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన నియమించాడు. ఉదయకాలం ప్రభువును జ్ఞాపకం చేసుకుని మన నిమిత్తమై నీతిమంతుడై నిర్దోషిగా ఉన్నవాడు, శ్రమలను నొందినవాడై జయమొందిన వాడిగా చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన మనం ఆయన మన కొరకై పడిన శ్రమలు, ఆయన పొందిన విజయాన్ని బట్టి, ఆయనకు నిర్దోషత్వాన్ని, నీతిని బట్టి ఆయన హెచ్చించి ఘనపరచి మనకిచ్చిన రక్షణ బట్టి ఆయనకి స్తోత్రం చెల్లిస్తూ, మనకిచ్చిన నీతిని బట్టి మనకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి దేవునికి మన ఆరాధన అర్పించుదుము గాక.